ప్రపంచానికి చివర అని అర్థమయ్యే లైట్లమ్ క్యానియన్ మేఘాలయ రాష్ట్రంలోని ఈస్ట్ ఖాసీ హిల్స్లో ఉంది. షిల్లాంగ్ నుంచి తిరుపతి దారిలో ఫస్ట్ స్పాట్ అండి ఎలిఫెంటా ఫాల్స్. చాలా బాగుంది. నెక్స్ట్ చిరపుంజి వీడియోస్ విజువల్స్ అయితే మీ ఊహకు అందనంత ఎక్సలెంట్గా వచ్చాయి. అవి అస్సలు మిస్ అవ్వద్దు. షిల్లాంగ్లో కూడా వన్ డేలో మొత్తం మ్యాక్సిమం ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసులు చాలా ఉన్నాయి షిల్లాంగ్లో. సుమారు 125 సంవత్సరాల క్రితం బ్రిటిష్ కాలంలో షిల్లాంగ్ అస్సాం ప్రావిన్సీ రాజధానిగా ఉన్నప్పుడు ఇక్కడి డిప్యూటీ కమిషనర్ సర్ విలియం వార్డ్ ఈ సరస్సుని ఆర్టిఫిషియల్గా నిర్మించారు. అందుకే దీనికి వాట్స్ లేక్ అని పేరు వచ్చింది. సుమారు 315 అడుగులు ఎత్తు నుండి పడే ఈ నీటి ప్రవాహం చూడడానికి అమోఘంగా ఉంటుంది, కానీ దగ్గరికి వెళ్ళడం మాత్రం చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇది మేఘాలయలోని అత్యంత ప్రమాదకరమైన జలపాతం. నేటి రోజుల్లో ఉమియం సరస్సు షిల్లాంగ్లోని అత్యంత అందమైన వ్యూ పాయింట్. బోటింగ్, కయాకింగ్ మరియు సూర్యాస్తమయం ఇక్కడ చూడడం అంటే ఒక మాయానుభవం. నార్త్ సిక్కిం టూర్ ఫినిష్ చేసుకుని తిరిగి సిలిగురికి రీచ్ అయ్యి ఈ బస్సులో మేఘాలయ అయితే వెళ్తున్నాను. ఓవర్ నైట్ జర్నీ. మార్నింగ్ 7 కల్లా మేఘాలయ రాజధాని షిల్లాంగ్కి అయితే రీచ్ అయ్యాను. అంత ఉదయమే హోటల్స్ కొద్ది కష్టం కాబట్టి ఈ రోడ్ సైడ్ రోటీస్తో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అప్పుడప్పుడు తప్పదు ఇంకా సోలో ట్రావెలింగ్. హోటల్లో బ్యాగ్ పెట్టేసి స్టార్ట్ అయ్యాను లైట్లమ్ క్యానియన్. లైట్లమ్ క్యానియన్ అండి దీని పేరు. చూసారా వ్యాలీస్ ఎలాగ ఉన్నాయో. ఈవినింగ్ ఎగ్జాక్ట్ 4 నుంచి 6 మధ్యలో వస్తే సూపర్ కనిపిస్తాయి ఇవన్నీ. మేఘాలు లేవు కానీ అవి కూడా ఉంటాయి, ఇంకా ఎక్సలెంట్ కనిపించింది. కానీ గ్రేట్ అండి. నిజంగా స్కాట్లాండ్ ఆఫ్ ఈస్ట్ అన్నందుకు గ్రేట్ వ్యాలీస్ ఉన్నాయండి ఇక్కడ. ప్రపంచానికి చివర అని అర్థమయ్యే లైట్లమ్ క్యానియన్ మేఘాలయ రాష్ట్రంలోని ఈస్ట్ ఖాసీ హిల్స్లో ఉంది. షిల్లాంగ్ నుండి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇక్కడి ప్రశాంతత మరియు మౌన వాతావరణం ఈ ప్రదేశాన్ని ప్రపంచానికి దూరంగా ఉంచుతుంది. ఇది కేవలం ఒక వ్యూ పాయింట్ మాత్రమే కాదు, ఒక ప్రాచీన భూభాగ రూపాంతర చరిత్రకు సాక్ష్యం. భూమి లోపల టెక్టానిక్ కదలికల వల్ల ఏర్పడిన ఈ లోయ మేఘాలయ ప్లాటో చివరి అంచును సూచిస్తుంది. ఈ ప్లాటో అసలు హిమాలయాల దక్షిణ పొరగా ఏర్పడిందని జియాలజిస్టులు చెప్తూ ఉంటారు. లైట్లమ్లో నుంచి చూసే ఈ లోయ సుమారు 3000 అడుగుల లోతులో ఉంటుంది. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆ లోయ కింద రాయోట్ వ్యాలీ అనే ఒక చిన్న గ్రామం ఉంది. అక్కడికి చేరాలంటే సుమారు 3000 మెట్లు దిగాలి. తిరిగి ఎక్కడం అంటే గంటల తరబడి శ్రమ. ఆ గ్రామంలో విద్యుత్ లేదు, సిగ్నల్ లేదు. మేఘాలు, పర్వతాలు, ఒక చిన్న ప్రవాహం మాత్రమే జీవనాధారం. ఈ గ్రామం ప్రజలు ప్రతిరోజు పైకి ఎక్కి వస్తువులు తెచ్చి తిరిగి దిగి వెళ్తూ ఉంటారు. ఇది మేఘాలయలోని అత్యంత ఒంటరైన గ్రామాల్లో ఒకటి. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ ప్రదేశంలో పగటి వేళల్లో ఒకేసారిగా మేఘాలు దిగి వస్తాయి. కేవలం 5 నిమిషాల్లో కనువిందైన దృశ్యం పూర్తిగా కనుమరుగవుతుంది. అందుకే దీనిని స్థానికులు మేఘాల మధ్యలో మాయమయ్యే ప్రదేశం అని పిలుస్తారు. ఇక్కడ గాలి చాలా చల్లగా, పచ్చికలు ఎప్పుడూ తడిగా ఉంటాయి. చాలామంది ఫోటోగ్రాఫర్లు మరియు ఫిల్మ్ మేకర్స్ ఇక్కడికి వెళ్ళి వాతావరణం కారణంగా షూట్కి అనువుగా రాకపోవడంతో తిరిగి వచ్చేస్తారని చెప్తారు. ఇంకో రహస్యం ఏంటంటే ఈ ప్రాంతంలో ఎకో పాయింట్ ఉంది. మీరు గట్టిగా మాట్లాడితే మీ స్వరం 3 సార్లు ప్రతిధ్వనిస్తుంది. కానీ ఇది స్థానికులకు మాత్రమే తెలిసిన స్థలం. గూగుల్ మ్యాప్స్లో కూడా కనిపించదు. నెక్స్ట్ అక్కడ నుండి ఫేమస్ ఎలిఫెంటా ఫాల్స్కి రీచ్ అయ్యాను. షిల్లాంగ్ నుంచి తిరుపతి దారిలో ఫస్ట్ స్పాట్ అండి ఎలిఫెంటా ఫాల్స్. చాలా బాగుంది. ఇది మొత్తం 3 బ్రాంచెస్లో ఉంటుంది. ఒక్కొక్క బ్రాంచ్కి రీచ్ అవ్వడానికి కొన్ని మెట్లు దిగి వెళ్లాల్సి ఉంటుంది. మీరు చూస్తున్నది ఫస్ట్ ఫాల్. ఇది చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది, బట్ దగ్గరికి వెళ్ళడానికి మాత్రం రూట్ ఉండదు. ఈ ఫాల్ ద్వారా వచ్చిన నీరు సెకండ్ బ్రాంచ్కి రీచ్ అవుతుంది. ఆ ఫాల్ పక్క నుండే మెట్లు ఉంటాయి. సెకండ్ బ్రాంచ్ని చూసుకుంటూ థర్డ్ బ్రాంచ్ వరకు వెళ్ళొచ్చు. చాలా బాగుంటాయి ఈ ఎలిఫెంటా ఫాల్స్ విజువల్స్. షూటింగ్స్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది.
ఇంకా మేఘాలయ రాజధాని షిల్లాంగ్ గురించి చూసుకున్నట్లయితే భారతదేశపు తూర్పు అంచున స్కాట్లాండ్ ఆఫ్ ఈస్ట్ అని పిలువబడే ఒక రాజధాని పర్వత నగరమే ఈ షిల్లాంగ్. ఎవరికీ తెలియని విషయం ఏంటంటే షిల్లాంగ్ పేరుకి మూలం ఒక దేవత పేరుతో ఉంది. స్థానిక కాశీ భాషలో యూ షిల్లాంగ్ అనే పర్వత దేవుడు ఉన్నాడు. ఆయన ఈ పర్వతాన్ని రక్షిస్తున్నారనే విశ్వాసం. అందుకే ఈ నగరానికి షిల్లాంగ్ అని పేరు వచ్చింది. ఇక్కడ వాతావరణం ఎప్పుడూ మారుతూ ఉంటుంది. ఉదయం సూర్యకాంతితో మెరిసిపోతుంది, మధ్యాహ్నం మేఘాలతో కప్పేస్తుంది, సాయంత్రం మబ్బులు మళ్ళీ కిందకి దిగుతాయి. ఇక్కడ గాలి అంతా చాలా శుద్ధిగా ఉంటుంది కాబట్టి ఇది భారతదేశంలో నేచురల్ ఆక్సిజన్ సిటీగా పిలుస్తారు. ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ చాలా హైగా ఉంటాయి. షిల్లాంగ్ ప్లాటో అనేది అసలు ఒక భూకంప ఫుడ్ జోన్, అంటే భూమి లోపల నిరంతరం కదలికలు జరిగే ప్రదేశం. ఇక్కడ 1897లో వచ్చిన భూకంపం మొత్తం మేఘాలయ భూభాగానే మార్చేసింది. ఆ తర్వాతే షిల్లాంగ్ పర్వతాలు మనకు కనిపించే ఈ అద్భుత ఆకారాన్ని పొందాయి. నెక్స్ట్ సిటీ సెంటర్లో ఉన్న వాట్స్ లేక్ ఒక బ్యూటిఫుల్ టూరిస్ట్ అట్రాక్షన్. ఈ లేక్లో గ్రేట్ ఏంటంటే అండి, ప్లాస్టిక్ అలౌ లేదు, మొత్తం క్లీన్గా ఉంది, చాలా క్లీన్గా ఉంది, నీట్గా ఉంది. మొత్తం పార్క్ మొత్తం చాలా నీట్గా ఉంది, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు పార్క్ని. మొత్తం ఈ వాకింగ్ చేసిన వాళ్ళకి అయితే భలే ఉంటుంది. మొత్తం ఇదంతా ట్రాక్ చూసారా, ఇది మొత్తం ట్రాక్. ఈ ట్రాక్ మొత్తం భలే ఉంది. ఈ వాటర్ మధ్యలో ఉంది, సిటీ మధ్యలో ఉంది. ఇలా ఉండాలి టూరిజం డెవలప్ చేయాలంటే. 20 రూపీస్ ఎంట్రీ టికెట్. చాలా బాగుంది లేక్ మొత్తం. చూడండి మొత్తం చాలా బాగా అనిపిస్తుంది. పిల్లలకి వాటికైతే చాలా బాగుంటుంది. షిల్లాంగ్లో కూడా 1 డేలో మొత్తం మ్యాక్సిమమ్ ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసులు చాలా ఉన్నాయి షిల్లాంగ్లో. సుమారు 125 సంవత్సరాల క్రితం బ్రిటిష్ కాలంలో షిల్లాంగ్ అస్సాం ప్రావిన్సీ రాజధానిగా ఉన్నప్పుడు ఇక్కడ డిప్యూటీ కమిషనర్ సర్ విలియం వార్డ్ ఈ సరస్సుని ఆర్టిఫిషియల్గా నిర్మించారు. అందుకే దీనికి వాట్స్ లేక్ అని పేరు వచ్చింది. ఈ సరస్సు కింద ఒక రహస్యమైన టన్నల్ సిస్టమ్ ఉందని పాత బ్రిటిష్ రికార్డులు చెప్తున్నాయి. ఆ టన్నల్ రాజ్భవన్ వరకు వెళ్ళేది. బ్రిటిష్ అధికారులు అత్యవసర పరిస్థితుల్లో తప్పించుకునే మార్గంగా ఇది ఉపయోగించేవారని స్థానికులు చెబుతారు. నెక్స్ట్ అక్కడి నుండి భూకంపాల ద్వారా ఏర్పడిన ఒక వాటర్ ఫాల్కి అయితే వెళ్తున్నాం. ఇది సిటీకి దగ్గరలోనే ఉంటుంది. చాలా బాగుంది నిజంగా. మేఘాలయలోని ఎన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయంటే ఒక్కొక్కటే ఒకదాన్ని మించి ఒకటి ఉంది. ఈ స్వీట్ ఫాల్స్ మాత్రం ఎక్సలెంట్గా కనిపిస్తుంది. మొత్తం లెవెల్లో ఉండి ఇది ఒక్కటే ఈ వాటర్ ఫాల్ కోసం మాత్రమే పడింది ఇది. చూడండి ఎంత బాగుందో. సుమారు 315 అడుగులు ఎత్తు నుండి పడే ఈ నీటి ప్రవాహం చూడడానికి అమోఘంగా ఉంటుంది, కానీ దగ్గరికి వెళ్ళడం మాత్రం చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇది మేఘాలయలోని అత్యంత ప్రమాదకరమైన జలపాతం. ప్రతి సంవత్సరం ఇక్కడ చాలామంది స్లిప్ అయ్యి జారిపడే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. స్థానికులు ఈ ప్రాంతాన్ని జలదేవత నివాసం అని పిలుస్తారు. ఎవరు నిర్లక్ష్యంగా దగ్గరికి వెళ్తే ఆ దేవత వారిని దగ్గరికి లాక్కుంటుందని వారి నమ్మకం. అయినా షిల్లాంగ్కి వచ్చిన ప్రతి ప్రయాణికుడు ఈ జలపాతాన్ని తప్పకుండా చూడాలనుకుంటాడు. దూరం నుంచే చూసినా ఇది ఒక ప్రకృతి అద్భుతం, కానీ దగ్గరికి వెళ్ళాలంటే మాత్రమే ధైర్యం, జాగ్రత్త రెండూ అవసరం. ఇప్పుడు మనం సిటీకి దగ్గరలో ఉన్న ఉమియం లేక్కి వెళ్తున్నాం. గౌహటి నుంచి షిల్లాంగ్ వెళ్తున్న దారిలోని కరెక్ట్గా 15 కిలోమీటర్స్ ముందు షిల్లాంగ్ నుంచి ఉమియాం లేక్ అని చెప్పేసి సూపర్ ఉంటుంది. 225 స్క్వేర్ కిలోమీటర్స్లో మ్యాన్మేడ్గా తయారు చేసిన లేక్. చాలా పెద్దది. ఫస్ట్ టైం నార్త్ ఈస్ట్ ఇండియాలోనే హైడల్ ఎనర్జీ కోసం తయారు చేసిన లేక్ మాట ఇది. చాలా పెద్ద సూపర్ ఉంది. మేఘాలయలో ప్రతి నీటి బిందువుకి ఒక కథ ఉంటుంది, కానీ ఉమియం సరస్సు వెనక కథ మాత్రం మేఘాల కన్నీటిలా మౌనంగా దాగి ఉంటుంది. కాశీ భాషలో ఉమియం అంటే నీటి కన్నీళ్ళు అని అర్థం. స్థానిక పురాణం ప్రకారం ఒక చెల్లెలు తన అక్కను కోల్పోయి ఆత్మీయంగా ఏడుస్తుంది. ఆమె కన్నీళ్లు మేఘాలయ పర్వతాల మధ్య చేరి ఒక సరస్సుగా మారాయి. అందుకే దీనిని నీటి కన్నీళ్ళు అని పిలుస్తారని స్థానికుల విశ్వాసం. కానీ ఇదే సరస్సు వెనుక ఒక ఆధునిక రహస్యం కూడా ఉంది. 1960లో మేఘాలయలోని తొలి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఉమియం డ్యామ్ నిర్మించారు. అప్పట్లో ఈ ప్రాంతంలో పాత గ్రామాలు మొత్తం నీటిలో మునిగిపోయాయి. ఇప్పుడు సరస్సు అడుగున ఇంకా పాత చర్చి గోడలు, చెట్ల కొమ్మలు, రహదారి భాగాలు కూడా ఉన్నాయని స్థానిక మత్స్యకారులు చెప్తూ ఉంటారు. నేటి రోజుల్లో ఉమియం సరస్సు షిల్లాంగ్లోని అత్యంత అందమైన వ్యూ పాయింట్. బోటింగ్, కయాకింగ్ మరియు సూర్యాస్తమయం ఇక్కడ చూడడం అంటే ఒక మాయానుభవం. కానీ ఎవరికి పెద్దగా తెలియని విషయం ఏంటంటే ఉమియం లేక్ నీరు షిల్లాంగ్ నగరానికి మాత్రమే కాకుండా మొత్తం ఈస్ట్ కాశీ హిల్స్కు ప్రధాన తాగునీటి మూలం. ఈ నీరు భూగర్భపు ఫిల్టర్ రాక్ల ద్వారా సహజంగా శుద్ధి అవుతుంది. మ్యాక్సిమం మీకు షిల్లాంగ్ దగ్గర ఉన్న ప్లేసెస్ అన్నింటినీ కవర్ చేశాను.
ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ మెసేజ్లో మెసేజ్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. నెక్స్ట్ చిరపుంజి వీడియోస్ విజువల్స్ అయితే మీ ఊహకు అందనంత ఎక్సలెంట్గా వచ్చాయి, అవి అస్సలు మిస్ అవ్వద్దు. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి హైప్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.